మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కుప్పంతో సమానంగా గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ హామీ. గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. గుడివాడ శాసనసభ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గుడివాడలో అవినాష్ను గెలిపిస్తే కుప్పంతో సమానంగా ప్రత్యేక ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గుడివాడలో అవినాష్ను గెలిపిస్తేనే కుప్పంతో సమానంగా ప్రత్యేక ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో పలువురు ప్రముఖులు టీడీపీలో చేరారు. సామాజికవేత్త అబ్దుల్ వహీద్, జడ్పీటీసీ మీగడ ప్రేమ్ కుమార్, మాల మహానాడు నాయకులు పొంగులేటి జయరాజు తదితర ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న వేలాది కార్యకర్తలు ప్రజానికాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ గుడివాడలో అవినాష్ను గెలిపించి అభివృద్ధిని సాధించుకోవాలని అన్నారు. ప్రత్యేక మేనిఫెస్టోతో గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, టీడీపీని గెలిపించి ఎన్టీఆర్కు ఘన నివాళి ఇవ్వాలని పిలుపునిచ్చారు. గుడివాడలో నిర్మిస్తున్న 10,000 ఇళ్లకు రూపాయి చెల్లించనవసరం లేదని, ప్రజలకు ఉచితంగా ఇళ్లను ఇస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి వైపు ఉండి ఎమ్మెల్యేగా అవినాష్ను, ఎంపీగా కొనకళ్ళ నారాయణరావులను గెలిపించాలని, టీడీపీ గెలిస్తేనే గుడివాడలో అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, ప్రజానికం తదితరులు పాల్గొన్నారు. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. సిబిఎన్ ఆర్మీ ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే మా తమ్ముళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ నిరుద్యోగులుగా ఉంటూ మేము సైతం మీ అంటుంటామని మా సిబిఎన్ ఆర్మీ కొండంత బలాన్ని ఇచ్చారు. వాళ్ళని అభినందిస్తున్నా. 10 పాయింట్ ఫార్ములా ఇచ్చాం. 10 సూత్రాల పథకం ఇది. ఈ 10 సూత్రాలు నేను చేస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. అవినాష్ను గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎంపీ నారాయణరావు గారు 2 సార్లు పార్లమెంట్ లో మన కోసం పోరాడాడు. రాజీ లేని పోరాటం చేసిన అలిసి ఒకసారి గుండెపోటుతో హాస్పిటల్లో కూడా చేరాడు పాపం. అలాంటి వ్యక్తి మన నారాయణరావు. అవతల వ్యక్తి చూడండి, ఒకసారి నరసరావుపేట, ఒకసారి గుంటూరు, ఒకసారి తెనాలి, ఇప్పుడు మచిలీపట్నం. రేపు ఈ వలస పక్షి ఎక్కడికి పోతాడో ఎవరికి తెలియదు. ఇలాంటి వాళ్ళు మీకు అవసరమా? మీ కంటికి కనపడే వ్యక్తులు కావాలా లేదా? అందుకే అందరినీ కోరుతున్నా, మళ్ళా ఒకసారి మీరందరూ గట్టిగా చెప్పాలి. ఈ 10 సూత్రాలు అమలు చేసే బాధ్యత నాది. మీ భవిష్యత్తు నా బాధ్యత. గుడివాడ వయా మానికొండ రహదారి 4 వరుసల రహదారి చేయమన్నారు, శాంక్షన్ చేస్తారు. మచిలీపట్నం భీమవరం రైల్వే లైన్పై ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలన్నారు, ఇది కూడా చేపిస్తారు. ఇప్పటికే 10 లక్షల గృహాలు కట్టాం. మళ్ళీ 40,000 ఎకరాల భూమిని భూసేకరణ చేసి ఇంకొక 3,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కావాలన్నారు, ఇది కూడా చేస్తున్నాను. ఇప్పుడు కట్టిన 10,000 ఇండ్లు ఉచితం, మీరు ఒక్క పైసా కట్టక్కర్లేదు. ఆర్టీసీ బస్ స్టాండ్ ని మోడల్ బస్ స్టాండ్ గా రిక్రియేషన్ షాపింగ్ జోన్ గా ఏమన్నారు, చేస్తాను. ఎన్టీ రామారావు గారి పేరుతో ఇక్కడ వైద్య కళాశాల అన్నారు, కానీ ఇక్కడే ఉంది. నేను ఆలోచిస్తాను. మీరు అవినాష్ని గెలిపించండి, నేను వైద్య కళాశాల కండిషన్. మీరు గెలిపించకపోతే నేను ఇవ్వను. నేను ముందే చెప్తున్నా. మీకు ఆ స్ఫూర్తి రాకపోతే నేను కూడా పనులు చేయాల్సిన పని లేదు. మీకు
ఎందుకు పనిచేశాను 5 ఏళ్ళు? మళ్ళా కోడికత్తి పార్టీ, నాటకాల పార్టీ, కుక్కల పార్టీ వస్తే మీరు ఓట్లు వేసారు కొట్టి నేను ఎందుకు కష్టపడాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఐటీ స్టార్టప్ కంపెనీ అడిగారు, తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ అడిగారు, ఇది కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గుడివాడ రోజుల్లో లాజిస్టిక్స్ హబ్ స్థాపించి ఉద్యోగ కల్పన చేస్తాం. గుడ్లవల్లేరులో 1500 ఇండ్లు G+2 కట్టమన్నారు. రైల్వే లైన్పై వంతెన కావాలన్నారు. గ్రామ చెరువులకు ఓవర్ ట్యాంకులు కావాలన్నారు. డోకి పర్రు పెద్దల నూతన కాలనీకి రహదారులు మంచిది కావాలన్నారు. అవి కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నందివాడలో వాటర్ స్కీమ్ కావాలన్నారు. 2 R&B రాజధాని అభివృద్ధి కోసం తమిళిస, పోలుగొండ, రుద్రపాక, జనార్దనపురం, నందివాడ, కుదరవల్లి, ఏలపరకు ఇమ్మన్నారు. ఇవి కూడా శాంక్షన్ చేస్తున్నా. ఇక్కడ ఒక అక్కువ హబ్బులు తయారు చేసి అడ్డురో ప్రాసెసింగ్ కింద చేయాలని చెప్పి కోరారు. ఇది కూడా తప్పకుండా చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈరోజు మైనారిటీ సోదరులకు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇమాములకు 5,000 నుంచి 10,000 తీశారు. మౌజములకు 3,000 నుంచి 5,000 తీశారు. దేశంలో ఎక్కడా లేదు. అదే సమయంలో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ కూడా అమరావతిలో కడుతున్నాం. 80 కోట్లతో హాజ్ హౌస్ కట్టా. ఇక్కడ దర్గా కావాలన్నారు. దర్గా కూడా తప్పకుండా కట్టిస్తానని అందరికీ హామీ ఇస్తూ ఈరోజు మరొకసారి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ ఓపికను పరీక్షించా. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవంలో మీరు చూపించిన స్ఫూర్తి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటా. మీరందరూ అవినాష్ని బలపరచండి. ఈ నియోజకవర్గాన్ని కుప్పంతో సమానంగా చూసుకుని ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు ఇద్దాం. చేస్తారా లేదా అని అడుగుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. జగన్ నాయకత్వంలోని వైసీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలం కూరాడ తదితర గ్రామాల్లో కొడాలి నాని గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ నాయకత్వంలోని వైసీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలోని కూరాడ, మామిడికొల్లు, గుడ్లవల్లేరు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన ప్రజలు ఎమ్మెల్యే కొడాలి నానికు పూలమాలలు, హారతులతో ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే నాని పూలమాలలతో నివాళులర్పించి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టోను ఎమ్మెల్యే నాని ప్రజలకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందడమే కాక రాజన్న సంక్షేమ పాలన సాధ్యమని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ అఖండ విజయం తథ్యమని ఎమ్మెల్యే నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోగండి ధనంజయ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పర్యటిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కోరాడలో రోడ్లు లేక, అదేవిధంగా కోరాడ ఫస్ట్ వార్డులో లాక్డౌన్లో అయితే మంచినీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూడా మరి పనికి ఆహార పథకంలో రోడ్లు నిర్మించామని చెప్పి గొప్పలు చెబుతున్నారు. ఈ గ్రామాన్ని అయితే కనుక పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మొన్న తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామంలో మంచి మెజార్టీ కూడా వచ్చింది. అయినప్పటికీ ఈ గ్రామాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. ఈ గ్రామంలో మరి మంచినీటి సమస్య తీరాలంటే 1వ వార్డులో లాక్డౌన్లో ఓవర్ ట్యాంక్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రామంలో ఇంకా సిమెంట్ రోడ్లు 50% కూడా పూర్తిగానటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి కోరాము. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాము. తప్పకుండా ప్రజలు మమ్మల్ని దీవిస్తారన్నటువంటి నమ్మకం ఉంది. అదేవిధంగా గుడ్లవల్లేరులో కూడా ఈరోజు పర్యటన ఉంటుంది.
ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలైతే కనుక పూర్తిగా మార్పు కోరుతున్నారు. నాకు నిన్న ఎన్నికల సింబల్స్ అవన్నీ ఇవ్వటం జరిగింది. నేను బ్యాలెట్లో 1 అంటే 1వ ప్లేస్లో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అని చెప్పి నాకు ఫ్యాన్ గుర్తు కేటాయించడం జరిగింది. అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి గారికి 4వ నెంబరు ఫ్యాన్ గుర్తు బాలశౌరి వల్లనే బాలశౌరి గారి పేరు మీద ఆయన బొమ్మతో గుర్తు కేటాయించడం జరిగింది. మాకు ఈ 2 గుర్తులకి ఫ్యాన్ గుర్తులకి ఓటేసి ప్రజల్ని అఖండ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి కోరుతున్నాను. కోటి మంది అక్కా చెల్లెళ్ళు ఉన్న దేశంలోనే ఏకైక వ్యక్తిని కావడం సంతోషకరమని, రాష్ట్ర ప్రజల భద్రతకు సైకిల్కు ఓటు వేసి టీడీపీను గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కోటి మంది అక్కా చెల్లెలు ఉన్న దేశంలోనే ఏకైక వ్యక్తిని కావడం సంతోషకరమని, రాష్ట్ర ప్రజల భద్రతకు సైకిల్కు ఓటు వేసి టీడీపీను గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో నిర్వహించిన టీడీపీ ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పాల్గొన్నారు. తొలుత నెహ్రూ చౌక్ సెంటర్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి టీడీపీ జెండాను ఎగురవేసి సభలో వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ప్రచార వాహనంలో గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, ఎంపీ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తుకు, భద్రతకు తనది బాధ్యతని, 10 సూత్రాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పేదరికాన్ని నిర్మూలిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను అవమానించిన కోడికత్తి పార్టీకి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, రాష్ట్రాన్ని మోసం చేసిన మోడీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. ఆంధ్రప్రదేశ్పై మోడీ, కేసీఆర్, జగన్లు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేలా సైకిల్కు ఓటు వేసి టీడీపీకు అఖండ విజయాన్ని చేకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, వేలాదిగా కార్యకర్తలు, ప్రజానికం తదితరులు పాల్గొన్నారు. 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 82లో ఇదే రోజున మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 37 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక యుగ పురుషుడు, ఒక చరిత్రకారుడు. అలాంటి యుగ పురుషుడికి జన్మనిచ్చిన స్థలం ఈ గుడివాడ ప్రాంతం కావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది మనందరి అదృష్టం. చాలా మంది పుడతాం, చాలా మంది చనిపోతూ ఉంటాం, కానీ కొంతమంది మాత్రం ఒక చరిత్రను శ్రీకారం చుడతారు. అలాంటి వ్యక్తుల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అగ్రస్థానంలో ఉంటారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు రాజకీయాల కోసం రాజకీయాలకు రాలేదు, సమాజం కోసం వచ్చారు. ఈ పేదవాళ్ళ కష్టాలు చూసిన తర్వాత తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంటే 5 సంవత్సరాలు 4 ముఖ్యమంత్రులు మారుస్తా ఉంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు నాదుకున్నారు. అలాంటి ప్రజలకు నేను అండగా ఉండాలని సర్వస్వాన్ని వదులుకొని పేద ప్రజల కోసం, సమాజం కోసం పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కేజీ బియ్యం ద్వారా ఆహార భద్రత ఇవ్వాలని శ్రీకారం చుట్టారు. ఈ రోజు నేను మీరు చూస్తే రూపాయికే కేజీ బియ్యం, 5 కేజీలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో, ఏ షాప్ లో కావాలంటే ఆ షాప్ లో మీరు తీసుకునే స్వేచ్ఛనిచ్చారు. అప్పటికి ఇప్పటికీ రాజీ పడడం లేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించింది, పేదల కోసం పనిచేశాడు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేశాడు. అదే మరిగా అనేక రెవల్యూషనరీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాది మా ఆడబిడ్డల సౌభాగ్యం కోసం
అందుకని ఈరోజు గుడివాడలో చెప్తున్నాను, రాబోయే 5 సంవత్సరాల్లో 3 సార్లు మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పెడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ 5 ఏళ్లలో 2 సార్లు ఇచ్చాం, రాబోయే 5 ఏళ్లలో 3 సార్లు ఇస్తా, ఒక్కొక్కసారి 10,000 ఇస్తా, దేవుడు కనుకరిస్తే ఇంకా ఎక్కువ ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే నాకు ముఖ్యం. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూపించే స్ఫూర్తి చూసిన తర్వాత నాకు నిద్ర 3-4 గంటలైనా పర్వాలేదు. తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా నాకు ఒక మనోధైర్యం, మా ఆడబిడ్డలు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు అందరూ నాకు తోడుగా ఉన్నారు. మీ ఆశీస్సులు ఉన్నాయి. మీ ఆశీస్సులుంటే కొండనైనా బద్దలు చేసే శక్తి భగవంతుడు నాకు ఇస్తానని మరొకసారి తెలియజేస్తున్నా. దానికి ఉప్పు నీళ్లు, తాగడానికి నీళ్లు లేకుండా, పంటలకు నీళ్లు లేకుండా మీరు బాధపడితే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టిసీమ పూర్తి చేసి గోదావరి కృష్ణ 2 నదులు అనుసంధానం చేశాను. ఇప్పుడు మీరు తాగే నీళ్లు గోదావరి నీళ్లు అవునా కాదా? మీరు పండించే పంటకిచ్చే నీళ్లు గోదావరి నీళ్లు, సారవంతమైన నీళ్లు ఇస్తున్నాం. బ్రహ్మాండంగా పంటలు వస్తున్నాయి, దిగుబడి పెరిగింది. దీని మీద ఎంత కష్టం ఉందో తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించాలి. పట్టసీమ వద్దని అడ్డుపడింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, పట్టసీమ రాకపోయింటే కృష్ణా జిల్లా ఏమయ్యేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో గోదావరి పెన్నా అనుసంధానం చేస్తున్నాం. కృష్ణా నది పైన వైకుంఠపురం బ్యారేజ్ కడుతున్నాం. చోడవరం బ్యారేజ్ వస్తుంది. ఇవన్నీ వస్తే మనకు చాలా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ టైం స్లాబ్ వేసి బిల్డింగ్లో ఈ పేదవాళ్ళు ఉండాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారి దేశంలోని. ఈరోజు హామీ ఇస్తున్నాం, మీ అందరికీ ఇల్లు కట్టిస్తున్నా. 29 లక్షల ఇళ్ళు మీ ఇంటి కళ సొంతం చేసే బాధ్యత నాది. అదే సమయంలో హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను, పట్టణ ప్రాంతాల్లో కట్టే ఇల్లు కూడా ఉచితంగా మీకు ఇస్తాను. మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు. గేటెడ్ కమ్యూనిటీకి సమానంగా డబ్బులుండే వాళ్ళు ఎక్కడుంటారు? అలాంటి ఇల్లు మీకోసం కడుతున్నా, పేదవాళ్ళ కోసం కడుతున్నా. తెలంగాణలో ఒక ఇల్లు కట్టాలా? ఈరోజు మాటలు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి అలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలు లేదు. మీరందరూ కూడా ఒక కొండ వేటి సినిమాలు కావాలి. ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలి. నేను అడుగుతున్నా, మీకేమన్నా పనులు చేశాడా? ఒక్క పని అయిందా? ఏమన్నా అయిందా? పనులైనాయా? మామూలు అప్పుడు కనపడాడు. ఎలక్షన్ అప్పుడు మూటలతో వస్తాడు. మళ్ళీ ఆ మూటలతో ఓట్లు కొంటాడు. ఓట్లు కొని మళ్ళీ వ్యాపారం చేసుకుంటాడు. మళ్ళా ఎప్పుడు ఒకసారి వస్తాడు. అలాంటి వలస పక్షులు మనకు అవసరం లేదు. ఇప్పుడు అవినాష్ అన్నాడు, నేను ఇక్కడే ఉంటానని ఒక సవాలుగా తీసుకుని ఇల్లు కూడా కొనుక్కొని ఇక్కడనే స్థిరపడ్డాడు. ముందు వేరే మాట్లాడారు, ఇప్పుడు కుల ప్రస్తావన చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అవినాష్ గాని రాధాకృష్ణ గారు కానీ వీళ్ళు 2వ తరం. నేను ఒకటే రాష్ట్రంలో కేఈ కృష్ణమూర్తిని, కోట్ల విజయభాస్కర్ కుటుంబాలు కలిపాను. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిని కలిపాను. పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కలిపాను. ఈ రోజు ఈ రాష్ట్రం కోసం అందరం కలవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం
ఏకత్రాటిపైన పనిచేయాల్సిన అవసరం ఉంది. గుడివాడ జనసేన కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి పార్లమెంటు అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ వాడరేవు రఘునందన్ రావు పేర్కొన్నారు. గుడివాడలో జనసేన కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి పార్లమెంట్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ వాడరేవు రఘునందన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ తమపై కొందరు రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు. రాజకీయ కుట్రలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మచిలీపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోకర్కొండ బలరాం, వాడరేవు గణేష్, సానా భోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ మీకు అందరికీ తెలుసు. కొన్ని అనివార్య కారణాల వలన కొంతమంది దుష్ట శక్తుల వలన నా నామినేషన్ తిరస్కరించబడింది. అయినా సరే నేను అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి పోరాడి 2 రోజులు పోరాడి ఇక చివరికి పోటీ నుంచి తప్పుకుంటున్నాను. అయినా సరే జన సైనికులందరికీ భరోసా ఇస్తూ నేను నా జీవితాంతం జనసేనలోనే ఉంటానని జన సైనికులకి నేను కాకపోయినా ఎవరి నుంచున్నా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మా గుడివాడలో జన సైనికులు ఎవరి నుంచున్నా వాళ్ళకి నా ప్రాణం అడ్డేసి అయినా సరే వాళ్ళకి ఎన్ని రకాల సహాయం చేస్తానని చెప్పి నేను వేరే పార్టీ మారటం అనేది నా జీవితం ప్రాణం పోయినా సరే నేను జనసేనలో ఉంటానని చెప్పుకుంటూ, అలాగే ఎవరికైనా దీనివలన ఆవేదన చెందినా, నాకెంత ఆవేదన ఉన్నా నా కార్యకర్తలు నా గురించి వచ్చిన కార్యకర్తలు ఇటు బలరాం గారికి కానీ, భోగేశ్వరరావు గారికి కానీ, ఆర్కే యూత్కి కానీ, గుడివాడలో జనసేన కృషి పడిన కార్యకర్తలందరికీ, అలాగే ఇమేజ్ రవి గారికి కానీ, హరినాథ్ గారికి కానీ, నోబుల్ నాయుడు గారికి, సీను గారికి, అందరికీ నాతో పాటు కష్టపడి దిగిన మా చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ, ప్రత్యేకంగా వాడరావు గణేష్ వాళ్ళ ఫ్యాన్స్, కీర్తిశేషులు టి విజయ్ తాలూకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా నామినేషన్ వచ్చి ఇంత ఘన విజయం చేసిన వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. జనసేన గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయి. ఎవరిని దూషించడానికి నేను సిద్ధంగా లేను. ఎవరు చేశారో ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో జరిగిన సంఘటనలందరినీ ప్రజలందరికీ వెళ్తే ఒక ఎంఆర్ఓ గారిని బెదిరించడం ప్రత్యక్ష సాక్షిగా నేనే ఉంటాను. నేను సాక్ష్యం కూడా చెప్తానని కూడా నేను ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు ఎందుకని ఆలోచించారో, పోలీసు సిఐ గారు ఉన్నారు, లోపల ఎస్ఐ గారు ఉన్నారు, అందరూ అయినా సరే ఎవరు మరి ఎందుకో ఆ రోజున ఎవరి ప్రలోభాలకు వచ్చే పార్టీ నాదే అని చెప్పి కూడా మాదే అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెదిరించడం అన్నీ వాస్తవమే. భయపడి కొంతమంది కుట్రలు చేయడం వల్ల నా నామినేషన్ తిరస్కరించబడింది. అయినా సరే మా కార్యాచరణ అతి త్వరలోనే ప్రకటిస్తాం. అతి త్వరలోనే ఎలక్షన్ 2-3 రోజుల్లో మా కార్యాచరణ ప్రకటించి అందరికీ మా జనసేన పార్టీని ఎలా నిలబడాలో అందరికీ నేను భరోసా ఇస్తూ వచ్చిన మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతాం కారణం ఏంటంటే, ఈ గుడివాడ నియోజకవర్గంలో ఒక జనసేన పార్టీని ఇరుపక్ష పార్టీలు అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల ఈ జనసేన పార్టీ నామినేషన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే చిన్న తప్పిందులు ఉంటే ఆర్టీఓ గారు ఏదో విధంగా దాన్ని చిన్న కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ కొన్ని రాజకీయ శక్తులు మాకు అడ్డొచ్చి ఈ గుడివాడలోనే జనసేన పార్టీ లేకుండా చేయాలని కుళ్ళు కుతంత్రాలతో మా జనసేన పార్టీని అడ్డం పెట్టడం జరిగింది. అలా కాకుండా మేమందరం ఇప్పుడు రాజకీయాలుగా వచ్చిన వాళ్ళందరూ కాకుండా మేము జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సిద్ధాంతాల్లో జనాల్లో తీసుకెళ్ళి ఎంతో బలోపేతం చేసి ఇక్కడ అభ్యర్థిగా వాడరేవు రఘు గారిని నియమించడం జరిగింది. అది ఆ నామినేషన్ రోజున రఘు గారి వెనకాల జనాన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక ఈ జనాలందరూ ఇంతమంది ఉన్నారంటే రేపు పొద్దున ఎలక్షన్లో ఇంకెంత అత్యధిక మెజారిటీ వస్తుందని అనడంతో ఆ నామినేషన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మాకు ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా సరే మేము ఈ గుడివాడ నియోజకవర్గం మొత్తం తిరిగి మా ఎంపీ అభ్యర్థి అయిన బండెడ్డి రాము గారికి అత్యధిక మెజారిటీతో ఎంపీ స్థానాన్ని గెలిపించుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నేను స్వసార్థంగా ఈ ఎమ్మెల్యే ఓటుని నా మనస్ఫూర్తిగా ఇక్కడ మా అభ్యర్థి లేడు కాబట్టి నా ఓటుని నోటాకేసి మా బలం ఏంటో చూపిస్తాం. జై జనసేన, జై హింద్. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 25వ తారీఖున జనసేన అభ్యర్థిగా మన వాడరేవు రఘునాథరావు గారు నామినేషను భారీ జనంతో వేయటం జరిగింది. మరి దానికి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కుళ్ళు కుతంత్రాలతో మరి స్క్రూటినీ ఆ రోజు మరి ఎటువంటి చిన్న పొరపాట్లు, మేము చేసిన పొరపాటు అయితే చిన్న పొరపాటు, మేము దాంట్లో
మరి అప్లికేషన్లో 10 మంది మరి అభ్యర్థులు ప్రపోజల్స్ కావాలి. 10 మంది అభ్యర్థులకి ఓట్లు ఉన్నాయి. కాకపోతే దాంట్లో కొంతమంది పాత ఓటు కార్డులని మేము పాత నెంబర్లు వేసాం. దానికి అది పొరపాటు తప్ప, అది తప్పు కాదు. కేవలం వైఎస్ఆర్ పార్టీ మరి బెదిరింపుల వల్లే ఇక్కడ ఎలక్షన్ అధికారి మరి మా చిన్న పొరపాట్లని తిరస్కరించి మా నామినేషనే రిజెక్ట్ చేసింది. ఇటువంటి పొరపాట్లు మరి ఆ రోజు చాలా జరిగినా వాటిని కన్సిడర్ చేసింది తప్ప మాది మాత్రం చేయరా. కేవలం బెదిరింపు వల్ల మరి డైరెక్ట్గా ఒక ఎన్నికల అధికారినే మీడియా ముందు జనాల ముందు మరి మీరు ఎలా చేస్తారో చూస్తాను, మీ ఉద్యోగం ఎట్లా చేస్తారో చూస్తానని బెదిరించితే మరి ఆమె భయపడే, ఆమె ఎంతో అధికారం ఉన్న వ్యక్తి మరి అందరి ముందు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని అన్యాయంగా బలిపశువులు చేసింది. మరి దీనికి మేము తగిన గుణపాఠం చెప్పి తీరుతాం. మరి ఇక్కడ అనుకున్నాడు 100 గొడ్లు తిన్న ఒక గాలివానికి పోయినట్టు 15 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను అనుకున్నాడు. ఈ దెబ్బతో మరి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టేదాకా నిద్రపోనని తెలియజేస్తున్నా. జనసేన పార్టీ నామినేషన్ ఫెయిల్ చేయడంలో వాళ్ళు గెలిచామనుకుంటున్నారు. కానీ దాని మూలంగా మా బలం ఏంటో ఇప్పుడు తెలిసింది. అంతేకాకుండా మాకు బాధాకరమైన విషయం ఏంటంటే మా రఘు గారు చాలా మంచి వ్యక్తి, నీతివంతుడు. ఆయన మీద లేనిపోని నిందలు వేసి ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని ఈ పార్టీ డబ్బులు తీసుకుని నిందలేశారు. అసలు ఎవడన్నా చూశాడా? నేను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను. చూసుంటే రండి, అంతేగాని ఖాళీ కూర్చుని ఉపసోదు కొట్టుకుంటా ఫోన్లలో మెసేజ్లు షేర్లు చేసుకుంటూ ఉంటాం కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా అబద్ధం అని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడి నుంచి జనసేన ఇక్కడి నుంచి మీరు చూస్తారు. రాబోయే కాలంలో త్వరలో ప్రోగ్రాం పెడుతున్నాం. జనసేన బలోపేతమైన లక్ష్యం. ప్రతి కార్యకర్త నోటితో ఇదే అనుకుంటాడు. ఇక బలోపేతం చేయటమే ఇక మా లక్ష్యం. మాకు వేరే పని లేదు. ఎలక్షన్ ఈ ఒక్క దాంతో అయిపోదు. ఎన్నో ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్లో మేమేంటో మా సత్తా ఏంటో చూపిస్తాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్నికల నియమావళిపై రాజకీయ పార్టీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిపై రాజకీయ పార్టీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివేడ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నియమావళిపై రాజకీయ పార్టీలకు అవగాహన సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, కోడ్ పరిధిలో రాజకీయ పార్టీలు పనిచేయాలని పేర్కొన్నారు. కోడ్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని సత్యవాణి తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 72 గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో మనం రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలు మరి ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మన నియోజకవర్గం నుంచి మొత్తము 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. మరి ఎవరైతే 12 మంది పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారితో మన అబ్జర్వర్ గారు అయినటువంటి పాండే గారు, రాజేష్ కుమార్ పాండే గారు, జనరల్ అబ్జర్వర్ గారు వచ్చి ఉన్నారు ఈ రోజున. వారితో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం గురించి, ఈ జనరల్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వారితో ఒకసారి చర్చించడం కోసం టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ఎక్స్పెండిచరు వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు వారితో పాటు షేర్ చేసుకునేందుకు, వారికి అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ కూడా హాజరయ్యారండి. అందులో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, వారి రిప్రజెంటేటివ్స్ అంతా కూడా వచ్చారు. వారితో ఈరోజు సమావేశం నిర్వహించి అబ్జర్వర్ గారు, వారికి తహసీల్దార్ గారు, మొత్తం అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. అందరూ కూడా వారికి సంబంధిత సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. సూచనలు అంటే అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో అవ్వాలని ఒకటి చెప్పామండి. అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏదైతే ఉందో అది ఫాలో కావాలని చెప్పడం జరిగింది. అంటే సభలు, సమావేశాలు నిర్వహించడానికి కానీ, దేనికైనా వెహికల్స్ కానీ ప్రతిదానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. లౌడ్ స్పీకర్లు అయ్యి ఎక్కువగా ఉపయోగించకూడదు. ఏదైనా కావాలంటే పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. వెహికల్స్కి సభలు నిర్వహించుకునేందుకు వారికి త్రూ పోలీసు వారి యొక్క రికమెండేషన్తో మేము కూడా ఆర్ఓ గారికి అప్లై చేసినట్లయితే ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది. ఎంసీసీ అమలు జరపాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించేందుకు గాను
స్వేచ్ఛాయుత శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు గాను అందరూ ఓటర్లు ప్రజలతో పాటు సంబంధిత అభ్యర్థులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందుకు సంబంధించినటువంటి వివరాలు షేర్ చేసుకోవడం కోసం ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ వైసీపీ నాయకులు గుడివాడ 1-36 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలంటూ వైసీపీ నాయకులు 1-36 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను తదితర నాయకులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కొడాలి నానిను, ఎంపీగా వల్లభనేని బాలశౌరిలను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ విజయం తథ్యమని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యే కొడాలి నాని ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతల భాస్కర్రావు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరగబోవు మరి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మరి గుడివాడ నియోజకవర్గానికి మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారు, పార్లమెంట్ నియోజకవర్గానికి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు. వీరి విజయానికి మేమంతా కూడా ఈ 36వ వార్డు 1వ వార్డు మరి గడప గడపకు వెళ్ళి ఓట్లు అర్థించడం జరుగుతుంది. మరి ఈ రోజున 36వ వార్డులో ప్రారంభిస్తే మరి ప్రతి ఇంటికి కూడా మరి హారతులు ఇచ్చి మరి ఘనంగా స్వాగతం పలకడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మహిళలు భారీ ఎత్తున మరి తరలి వచ్చి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గం తీసుకుంటే మరి 3 సార్లు శాసనసభ్యులుగా గెలిచి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి కొడాలి నాని గారు. పిలిస్తే పలికే వ్యక్తి కొడాలి నాని గారు కావాలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మరి ఈ రోజున గుడివాడ పట్టణంలో మరి 10,000 మందికి ఇళ్ల స్థలాలు వచ్చినాయంటే, ఇల్లు వచ్చినాయంటే మరి దానికి ముఖ్య కారకులు కొడాలి నాని గారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల మరి పొలం ఆ రోజు ఎకరాలు పొలం ఇస్తే మరి దానిలోనే ఈ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ రోజున బ్యాంక్ లోన్లు అని చెప్పి మరి ప్రతి వ్యక్తి కూడా బ్యాంకు లోన్ ద్వారా మరి రుణాన్ని తీసుకోవడం, మరి వాళ్ళు ప్రతి విడతలుగా మరి దాన్ని చెల్లించాలని చెప్పి మరి తెలియజేస్తడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఎవరో కూడా బ్యాంకు రుణాలు కట్టాల్సిన పని లేదు, ఉచితంగా ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే ఈ 10,000 మంది గృహ నిర్మాణదారులందరూ కూడా మరి ఉచితంగా ఇల్లు పొందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మరి ఎమ్మెల్యేగా కొడాలి నాని గారిని, పార్లమెంట్ సభ్యులుగా వల్లభనేని బాలశౌరి గారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక 1-36 వార్డుల నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతం. ఈ 1-36 వార్డుల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ 36వ వార్డులో కూడా ఇంకా వేయవలసిన రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అంతర్గత డ్రైన్లు, రోడ్లు ఇంకా నిర్మాణాన్ని చేపట్టవలసి ఉంది. దీనికి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటికీను కాలం మధ్యలో చైర్మన్ పార్టీ మారిపోయి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం, తదనంతర పరిణామాల్లో మేము వైఎస్ఆర్సీపీలో ఉండటం, మాకు పక్షపాతం చూపించి మా వార్డులకి ఏ నిధులు కేటాయించకుండా చేశారు. దానివలన వార్డుని ఇంకా కొన్ని రోడ్లు, అంతర్గత రోడ్లు, డ్రైన్లు కట్టించాల్సి ఉంది. అవన్నీ కూడా రానున్న కాలంలో కట్టిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఆదరించిన ఈ నాగార్పాడు ప్రాంత ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికలలో 11వ తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాను గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి గారిని, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కొడాలి నాని గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెత్త నుండి సంపద సృష్టిపై గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో మహిళలతో
కమిషనర్ డాక్టర్ శామ్యూల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. చెత్త నుండి సంపద సృష్టిపై గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో మహిళలు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శామ్యూల్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో భాగంగా గుడివాడ పురపాలక సంఘంలో పారిశుద్ధ్య మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చెత్త నుండి సంపదపై ఆసక్తి ఉన్న 120 మంది మహిళలను పర్యావరణ మిత్రులుగా ఏర్పాటు చేసి సంకల్ప సొసైటీ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం చెత్త నుండి సంపద కార్యక్రమం విజయవంతమైన ప్రాంతాలను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, పర్యావరణ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి శానిటేషన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో శానిటేషన్లో ఇప్పటి వరకు డోర్ టు డోర్ కలెక్షను, అలాగే వీధులలో ఎక్కడా కూడా చెత్త లేకుండా సెగ్రిగేట్ చేసేసి తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి కంప్లీట్గా మనం దాన్ని ఎరాడికేట్ చేసే విధంగా గుడివాడని స్వచ్ఛ గుడివాడగా, శుభ్రమైన గుడివాడగా చేసే దాంట్లో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణాన్ని 8 క్లస్టర్స్గా 107 మైక్రో ప్యాకెట్స్గా విభజించడం జరిగింది. 107 మైక్రో ప్యాకెట్స్కి ఒక్కొక్క మైక్రో ప్యాకెట్కి 300 నుంచి 350 ఇళ్ళు కేటాయించడం జరిగింది. ఆ 300 నుంచి 350 ఇళ్ళకి ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను అలాట్ చేయడం జరిగింది. వారితో పాటుగా ఇప్పుడు మన మున్సిపాలిటీలో ముఖ్యమైన సమస్య ఏంటంటే డోర్ టు డోర్ కలెక్షన్ అయిన తర్వాత దాన్ని ఇప్పుడు 50 టన్నుల ప్రతిరోజు 50 టన్నుల చెత్త మనం సేకరించేసి కంపోస్ట్ డంపింగ్ యార్డ్ తరలిస్తున్నాం. అక్కడ తరలించిన తర్వాత అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఏదైతే 50 టన్నులు సెగ్రిగేషన్ అయితే అక్కడికి డంపింగ్ యార్డ్కి వెళ్తుందో దాన్ని రెడ్యూస్ చేసే దాంట్లో భాగంగా మన డిఎంఏ గారి ఆదేశాల ప్రకారం, అలాగే మనకున్నటువంటి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళని 107 మైక్రో ప్యాకెట్స్కి 107 మంది పర్యావరణ మిత్రులుగా సెలెక్ట్ చేయడం జరిగింది. డ్రై వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అలాగే గుడివాడ పట్టణంలో ప్లాస్టిక్ 40 మైక్రాన్ల మించిన ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. ఈ రోజున అన్ని షాపుల వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని షాపులు కూడా స్టిక్కర్స్ అంటించడం జరిగింది. అన్ని షాపులు ఇప్పుడు ఏదైతే ఒక షాపుకి ఫస్ట్ టైం అయితే 2500 నుంచి 5000 వరకు ఫైన్ విధించడం జరుగుతుంది. తర్వాత ఆ షాపుల్ని సీజ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గుడివాడలో ఉన్న పుర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు బజార్కి వెళ్ళేటప్పుడు మీ చేతి గుడ్డ సంచిని తీసుకొని మార్కెట్కి వెళ్ళి మీ కూరగాయలు కానీ మీ వస్తువులు కానీ కొనుక్కునే విధంగా మీరు ప్రోత్సహించినట్టయితే చాలా సంతోషిస్తాం. అలాగే ఈరోజు ఏ డ్రైన్ చూసినా కానీ ప్లాస్టిక్ గ్లాసులు, ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు వాడేటప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు, అలాగే మన చలివేంద్రాల్లో కూడా చాలా వరకు చూస్తున్నాం. ఇక్కడ కూడా ప్లాస్టిక్ గ్లాసులు వినియోగం జరుగుతుంది. వాటిని కూడా వాడటానికి వీల్లేదు. కాబట్టి మీరందరూ సహకరించినట్టయితే ప్లాస్టిక్ ఇప్పుడు వరకు ఫ్లెక్సీ లేని గుడివాడని మనం చూస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ లేని గుడివాడని కూడా త్వరలో చూడటానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కుప్పంతో సమానంగా గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ హామీ. గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. గుడివాడ శాసనసభ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.